ఆంజనేయ స్వామి ఆ వృద్ధ తాపస్సుని ప్రశ్నించిన తర్వాత అసలు మీరెవరో చెప్పండి అని అడిగితే అప్పుడు ఆంజనేయ స్వామి సర్వం చెప్పేస్తున్నాడు. ఏమయ్యా అంటే ఆమె కూడా ఆమెను చూసిన తర్వాత, ఆమె మంచితనాన్ని చూసిన తర్వాత ఆంజనేయ స్వామికి విషయం చెప్పాలనిపించి, అమ్మా, దశరథ మహారాజు సూర్యవంశంలో పుట్టినటువంటి దశరథ మహారాజు యొక్క కుమారుడైనటువంటి రామచంద్రమూర్తి పత్ని సమేతుడై తన తమ్మునితో కూడి అరణ్యవాసానికి వచ్చాడు. అరణ్యవాసానికి వచ్చిన తర్వాత అరణ్యవాసం చేసేటప్పుడు దుర్మార్గుడైనటువంటి రావణాసురుడు సీతను అపహరించాడు. రాముని భార్య అయినటువంటి సీతను అపహరించాడు. అప్పుడు రామలక్ష్మణులు సీతాన్వేషణ చేస్తూ ఋష్యమూక పర్వతం దగ్గరకు వచ్చి సుగ్రీవునితో, మా రాజు అయినటువంటి సుగ్రీవునితో స్నేహితం చేసుకున్నాడు. ఆ సుగ్రీవునితో స్నేహితం చేసిన తర్వాత ఆ సుగ్రీవుడు సీతాన్వేషణ చేయమని చెప్పి 4 వైపులకు వానరులందరినీ పంపించాడు. మేము దక్షిణ వైపుగా సీతాన్వేషణ చేస్తూ వచ్చాము. ఒక్క నెల రోజుల లోపల మీరు తిరిగి రావాలి, సీతను వెతకి అని చెప్పి అన్నాడు. ఆచూకీ తెలుసుకొని రావాలన్నాడు. కానీ అమ్మా, మాకు ఆయన ఇచ్చినటువంటి గడువు ఈ గుహ దగ్గర వచ్చినప్పుడే పూర్తయిపోయింది. ఎలా చేయాలో మాకు అర్థం కావడం లేదు. ఈ గుహలో నుంచి ఎలా బయటపడాలి, అసలు సీతను మేము చూడగలమా చూడలేమా, మరలా సుగ్రీవుని దగ్గరికి పోతే మాకు మరణశిక్ష విధిస్తాడేమోనని భయంగా ఉంది. మాకు ఏమీ అర్థం కావడం లేదు. మీ అనుగ్రహం వల్ల మా కార్యసిద్ధి కావాలి అమ్మా. మీ శుభ దర్శనం వల్ల మాకు చాలా సంతోషంగా ఉంది. మీరెవరు తల్లి అని చెప్పి ఆంజనేయ స్వామి అడిగాడు. ఇప్పుడు ఆమె చెప్తుంది, నాయన, మయుడు అనేటువంటి దానవ శిల్పి ఒక ఆయన ఉన్నాడు. ఆయన్ను దేవశిల్పి విశ్వకర్మ, మా దానవ శిల్పి మయుడు. ఆ మయుడు ఒకానొకసారి ఈ గుహలో కూర్చొని బ్రహ్మదేవుణ్ణి గురించి ఘోర తపస్సు చేశాడు. ఘోర తపస్సు చేసిన తర్వాత బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై నీకేం కావాలి నాయనా వరం అని చెప్పి అడిగితే, నాకు అష్టైశ్వర్యాలు, అంటే అదే అనేకమైనటువంటి మానవ మాతృలుగా ఉండేటువంటి వాళ్ళు గొంతెమ్మ కోరికలని కోరుకుంటారే, అటువంటి సంపదలన్నీ నాకు కావాల. నా గృహం బంగారు మయమైపోవాల. వజ్ర వైఢూర్యములు నవరత్నాలతో నిండినటువంటి గృహ సంపద నాకు ఉండాలి. కాబట్టి నా యొక్క ఐశ్వర్యం ఎలా ఉండాలి అంటే ఎవరికి ఉండకూడదు ఇట్లా. అటువంటి ఇళ్ళు, అటువంటి సౌధములు, అటువంటి వసతులు నాకు కలిగేటువంటి ఐశ్వర్యం కావాలి అంటే అప్పుడు ఆయన తథాస్తు అన్నాడు. తథాస్తు అన్న పాట ఇంకొకటి కూడా అడిగాడు ఆయన. మా గురువు గారైనటువంటి శుక్రాచార్యులు, దానవ గురువు ఉన్నాడే, శుక్రాచార్యుల దగ్గర శిల్పశాస్త్రం అనేటువంటిది ఉంది. ఆ శిల్పశాస్త్రం అంతా కూడా నాకు కరతలామలకం అయిపోవాలి, నాకు కళ్ళు మూసుకుంటే తెలిసిపోవాలన్నాడు. తథాస్తు అన్నాడు. దానికి కూడా అంటే గురువు దగ్గర ఉంటే శిల్పశాస్త్రం అంటే ఎలా ఇల్లు కట్టాలి, ఎలా శిల్పాలు చేయాలి, ఎలా చెక్కాలి, ఎంత కొలతలు పెట్టాలి, వాస్తు శాస్త్రానికి సంబంధించినటువంటి విషయాలన్నీ అన్నమాట. అవన్నీ కూడా ఆయన చదవకుండానే ఒక్క క్షణంలో వచ్చేసాయి. బ్రహ్మదేవుడు అనుగ్రహం వల్ల ఇవన్నీ వచ్చిన తర్వాత ఈయన శిల్పి కదా ఇటు, కాబట్టి ఆ శాస్త్రం బాగా తెలిసి ఉండాలి. కాబట్టి అదంతా శాస్త్రం అంతా ఆయన కర్తలామలకం అయిపోయింది. అప్పుడు ఈ బ్రహ్మ అదృశ్యం అయిపోయిన తర్వాత ఈ మయుడు ఏం చేశాడంటే ఈ ఇళ్ళన్నీ నిర్మించాడు. మొత్తం బంగారుతో నిర్మించేశాడు. ఇక్కడ ఆయనకు కావలసినటువంటి వసతులన్నీ కూడా చూడండి. మయుడులు ఎందుకు కోరుకున్నాడు ఇట్లా మయుడు అని అంటే, మయుడికి ఒక శ్రద్ధ, ఇంట్రెస్ట్ అంటారు చూసావా. ఇప్పుడు ధర్మరాజుకు మయసభ నిర్మించి ఇచ్చాడు కదా, అది చాలా విచిత్రమైనటువంటి ఆ సభను నిర్మించి ఇచ్చిన మయుడే ఈయనన్నమాట. ఈయనకేందంటే మొదటి నుంచి ఒక్కొక్కరికి ఒక్కొక్క విధమైన ఆసక్తి ఉంటుంది.
ఆ భయంకరమైన వృక్షబిలంలో ఆ గుహలో ఎవ్వరూ లేనటువంటి విధంగా కొత్త మోడల్లో ఇళ్ళు కట్టుకోవాలని కోరిక ఆయనకు. అందువల్ల అవి కట్టుకున్నాడు. అవి కట్టుకున్న తర్వాత చాలా ఆనందకరంగా ఎంతో విలాసంగా ఉండేటువంటి అవన్నీ నిర్మించుకున్నాడు. ఆ సరస్సులు కానీ అక్కడ ఉండేటువంటి చెట్లు కానీ అంతా బంగారం దేవలోకం మాదిరి చేసుకున్నాడు. హాయిగా ఉన్నాడు. అన్ని సంపదలు సంపాదించుకున్నాడు. కానీ ఇంకక్కడ స్త్రీ ఒక ఆమె కావాలి ఆమెకు. అప్పుడు ఏం చేశాడంటే హేమ అనేటువంటి ఒక అప్సరసను కామించాడు. హేమ, ఆమె పేరే హేమ. ఈయనకుండేదంతా బంగారు హేమమయమే ఈయనంతా కూడా. ఆ అప్సరసను ప్రేమించిన తర్వాత ఆ అప్సరస కూడా మయుణ్ణి చూసి చాలా ఇష్టపడ్డది. ఆ హేమతో కలిసి ఈ గుహలో చాలా సంవత్సరాలు సంసారం చేశాడయ్యా. చేసిన తర్వాత ఒకానొకసారి ఏం చేశాడంటే దేవేంద్రుడికి ఇటువంటివి నచ్చవు అన్నమాట. దేవేంద్రుడికి ఎందుకు నచ్చవు అంటే ఈయన ఐశ్వర్యంతో ఉంటే గమ్మునున్నాడు. ఈ అప్సరసను తీసుకొచ్చుకున్నాడు కదా. ఈ అప్సరస అంటే ఈ అప్సరసలందరూ నా దగ్గర ఉండాలి కానీ ఇటువంటి అందగత్తెను మయుడు తీసుకోకపోవడమా? అందులో రాక్షస శిల్పి, రాక్షసులకి దేవతలకి అసలు పడదు కదా. అప్సరసలు అంటే దేవతలకు సంబంధించిన వాళ్ళు కదా. ఈ అప్సరసను అపహరించి తీసుకోపోయి ప్రేమించి పెళ్లి చేసుకొని ఉన్నాడు కాబట్టి ఈ దేవేంద్రుడికి ఒప్పలేదన్నమాట. ఇటువంటి చేష్టలు చేస్తున్నాడని చెప్పి ఒకానొకసారి ఆ బిలవలేకి వచ్చాడు ఆయన. బిలవలేకి వచ్చి ఆ మయుడితో యుద్ధం చేశాడు. యుద్ధం చేసి తన వజ్రాయుధంతో ఆ మయుడి యొక్క శరీరం మీద దెబ్బ కొడితే మయుడు స్పృహ పడిపోయాడు. పడిపోయి ఇంకా దేవేంద్రుడితో యుద్ధం చేయలేక దండం పెట్టాడు. దండం పెడితే ఇంకా నీవు ఊపిరున్నంత వరకు ఈ గుహలేకి వచ్చావంటే నేను చంపేస్తాను అని భయపెట్టాడు. భయపెట్టి ఇంకా నీవు ఈ గుహలేకే రావడానికి లేదు, వెళ్ళిపో అని చెప్పి తరివేశాడు. అంటే ఎక్కడా కూడా శత్రువుగా ఉండేవాడిని డెవలప్ కానీడనమాట దేవేంద్రుడు. ఒక్కరు వాడు అభివృద్ధి చెందుతున్నా అంటే వాడిని కట్ చేస్తాడనమాట. పంపించేశాడు. ఇల్లు కట్టిన దాకా గమ్మున్నే ఉన్నాడు, అన్ని రెడీ చేసిన తర్వాత తరివేశాడు అనమాట. ఇంకా ఆ గుహలేకి మయుడు రాడు దేవేంద్రుడి దెబ్బకు. అప్సరస కూడా అక్కడే ఉంది కదా హేమ. అప్పుడేం చెప్పాడు, హేమ నువ్వు ఇక్కడే ఉండే ఏం కాదు, ఈ సంపద అంతా నీదే, ఇంక మయుడికి సంబంధం లేదని చెప్పాడు. అని దేవేంద్రుడు వెళ్ళిపోయినాడు. దేవేంద్రుడు వెళ్ళిపోయిన తర్వాత బ్రహ్మదేవుడు కూడా వచ్చాడు అక్కడికి. బ్రహ్మదేవుడు వచ్చి ఈ సంపద అంతా నాదంటే కుదరదయ్యా, బ్రహ్మదేవుడు ఇచ్చిన సంపద ఇది, బ్రహ్మదేవుడు చెప్పాలా మాట అన్నది హేమ. నేను మయుడిని తీసుకొచ్చి పెట్టుకుంటాను అంటే వీళ్ళు ఒప్పుకునేటట్లేరు. అంటే దేవతలు కదా, వీళ్ళు కొడుతున్నారు అనమాట. నువ్వు సంపద కావాలంటే ఉండు, నువ్వు హాయిగా ఉండు, మేము వస్తూ పోతుంటాం కానీ వాడు రావడానికి లేదన్నారు. అప్పుడు బ్రహ్మదేవుడిని కూడా పిలిపించాడు దేవేంద్రుడు. పిలిపించిన తర్వాత అలాగేనమ్మా, వాడు ఆయన తపస్సు చేశాడు కాబట్టి ఆయన వరం ఇచ్చాను, ఈయన కొట్టాడు కాబట్టి వెళ్ళిపోయినాడు, నేనేం చేసేది ఇంకా. కాబట్టి ఈ సంపద ఎవరికి సంబంధించింది అంటే తల్లి నీకు సంబంధించిందేను అని ఆ హేమ అనేటువంటి అప్సరసకు ఈ సంపదలన్నీ ఒప్పజెప్పేశాడు బ్రహ్మదేవుడు. తర్వాత ఇంద్రుడు బ్రహ్మ వెళ్ళిపోయినాడు. వెళ్ళిపోయిన తర్వాత ఈమె ఒక్కటే ఉంది ఆ గుహలో. ఎవరు? హేమ ఒకటి. ఆ గుహలోకి ఎవరు వస్తారు? అది భయంకరమైన గుహ అన్నమాట. అప్పుడు మేరు సావర్ణి అనేటువంటి ఆయన యొక్క కుమార్తె, ఆమె స్వయం ప్రభ అనేటువంటి ఆమె ఉంది. ఆ స్వయం ప్రభ అనేటువంటి ఆమె ఈ హేమ యొక్క స్నేహితురాలు అన్నమాట, ప్రాణ స్నేహితురాలు. ఆ ప్రాణ స్నేహితురాలను ఒకరోజు తీసుకొని వచ్చి ఈ సంపదంతా చూపించింది నాయన హేమ. అప్పుడు ఈ స్వయం ప్రభ అనేటువంటి ఆమె ఈ బంగారు మీద, ఈ విలాసాల మీద ఆపేక్ష లేనటువంటి ఆమె మేరు సావర్ణి కూతురు. ఆ మేరు పర్వతమే బంగారం. ఆ బంగారులో పుట్టి పెరిగినా ఈ బంగారు మీద ఆశ ఉంటుంది, అసలు ఆ బంగారు మీదనే ఆశ లేదా. కాబట్టి స్వయం ప్రభ అనేటువంటి చెలిక తన యొక్క స్నేహితురాల్ని ఇక్కడికి తీసుకొచ్చి, స్వయం ప్రభ నీవు తాపసివి కదా, వైరాగ్యంతో ఉండేదానివి కదా, అస్సలు నువ్వు ఎందుకు ఉండాలి ఇక్కడంటే నీకు తపస్సు చేసుకోవడానికి బ్రహ్మాండంగా ఉంటుంది ఇక్కడ. ఈ గుహలోకి ఎవరు రారు, ఎవరన్నా వచ్చినా వాళ్ళు ప్రాణాలతో పోరు.
9-10 మైళ్ళు చీకట్లో రావాలంటే ఎవరు వస్తారు? కాబట్టి ఇక్కడ నువ్వు ఆనందంగా కావలసినటువంటి సౌకర్యాలన్నీ కూడా చూసుకుంటూ నువ్వు తపస్సు చేసుకుంటూ ఉండు. ఇక్కడ ఈ సంపదనంతా నువ్వే రక్షిస్తూ ఉండు. నేను అప్సరసను కాబట్టి ఇక దేవేంద్రుడు ఒప్పుకోడు కదా అక్కడికి రాకపోతే. నేను పోయి నా డ్యూటీలు నాకు ఉంటాయి, నేను దేవలోకం అంతా తిరుగుతూ ఉంటాను, నేను అప్సరసను, నాకు ఈ సంపద ఇచ్చారు కాబట్టి దాన్ని నేను సంరక్షించుకోవడానికి ఇంకెవరు నాకు లేరు కాబట్టి, నా చెలికెత్తవు నువ్వు కాబట్టి, నువ్వు వైరాగ్యంతో ఉండేదానివి కాబట్టి, నీకు తపస్సు చేసుకునే దానికి అనుకూలమైన ప్రాంతం ఇది కాబట్టి నేను ఒప్పచెప్తున్నాను నీకంటే. అప్పుడు ఆ స్వయం ప్రభ అలాగే నేను ఎక్కడున్నా నేను తపస్సు నేను నారచీరలు కట్టుకొని కృష్ణాజినం ధరించి తపస్సు చేసుకునేదాన్ని, నాకు వైరాగ్యం ఎక్కువ, ఇక్కడ కూర్చొని ఉంటాను, నాకు ఈ బంగారం మీద వ్యామోహం లేదు, ఎక్కడున్నా నేను తపస్సు చేసుకునేది. ఇంకా కూడా బ్రహ్మను గురించి మయుడు తపస్సు చేసి సిద్ధించి కోరిక తీర్చుకున్నటువంటి, బ్రహ్మను సాక్షాత్కారం చేసుకున్నటువంటి ఈ పవిత్రమైన స్థలము, దేవేంద్రుడు అడుగుపెట్టిన స్థలము, బ్రహ్మ అడుగుపెట్టిన స్థలం కాబట్టి ఇక్కడ నేను ఈ గుహలో తపస్సు చేస్తే నా తపస్సు ఇంకా సిద్ధిస్తుంది. కాబట్టి అందుకే ఆ గోష్ఠే ఆవులుండే చోట కానీ, నదీ తీరాల్లో కానీ, తర్వాత సముద్రాల దగ్గర కానీ, ఆ గుహల్లో కానీ తపస్సు చేస్తే అంతకంతకు రెట్టింపు అనమాట. మన ఇంట్లో చేసేదానికంటే గుహలో చేస్తే ఎన్నో రెట్లు ఫలితం. ఒక్కసారి రామానికడు అనేది 1000 సార్లు అనేది గుహలో రామ ఒక్కసారి అన్నా కానీ 1,00,000 సార్లు అంత ఫలితం వస్తుంది. కాబట్టి తపస్సు సిద్ధించే స్థలం కాబట్టి స్వయం ప్రభ అక్కడ తపస్సు చేసుకోవడానికి ఒప్పుకుంది. ఒప్పుకున్న తర్వాత హేమ కూడా ఒక వరం ఇచ్చింది అక్కడ. ఏమంటే ఎవ్వరూ కూడా నిన్ను ఎదిరించి ఇక్కడికి వచ్చి నువ్వు ఆడపిల్లవని చెప్పి నీ మీదకి ఎటువంటి రాక్షసులు గాని, ఎటువంటి దౌర్జన్యం చేసే బలపరాక్రమ సంపన్నులు ఎవరు వచ్చినా సరే నీ దగ్గరికి కాని వస్తే నిన్ను కాని వాళ్ళు ఏమన్నా అంటే వాళ్ళు మరణిస్తారంతే. అటువంటి శక్తి నీకు ప్రసాదిస్తున్నానని హేమ కూడా అప్సరస కాబట్టి ఆమెకు దివ్య శక్తులు ఉంటాయి కాబట్టి వరం ఇచ్చింది. నాకు వరం ఇచ్చింది ఆ స్వయం ప్రభకు. తర్వాత హేమ సంచరించి అప్పుడప్పుడు వచ్చిపోతుంటుంది. నేను ఇక్కడ తపస్సు చేసుకుంటూ ఈ సంపదను కాపాడుతున్నాను. ఆ స్వయం ప్రభ ఎవరో కాదు ఆంజనేయ, నేనేనని చెప్పింది. ఈ తాపసే ఆ స్వయం ప్రభ అన్నమాట. అప్పుడు ఆమెకు నమస్కారం చేసి, వృద్ధ తాపసి, చాలా పెద్ద ఆమె. అప్పుడు ఈ వానరులు కళ్ళనీళ్లు పెట్టుకొని, తల్లి మా పరిస్థితి ఏంది, ఇంకా మేము సుగ్రీవుడి దగ్గర నుంచి వచ్చేస్తే మేము ఇక్కడి నుంచి మళ్ళీ ప్రాణంతో పోయే సమస్య లేదంటివి, ఇంకా మా పరిస్థితి ఏంది, మేము ఎలా పోవాలి ఏంది అంటే, నాయన మీరు మంచి కార్యం కోసం వచ్చారు, మంచి పని చేస్తూ వచ్చారు, ఇక్కడి నుంచి మీరు ఇంక బయలుదేరి వెళ్ళిపోండి అంటే ప్రాణాలతో మీరు పోగలరనే నమ్మకం నాకు లేదు. ఈ గుహలేకి వచ్చిన వాళ్ళు తిరిగి ప్రాణాలతో పోలేరు. అయితే గుహలేకి వచ్చిన పక్షులు, హంసలు ఇవన్నీ కూడా నీళ్లలో దడిసిపోతున్నాయి కదా అంటే, ఆ పక్షులు, కాకులు అవన్నీ వేరు. మీరు మహాబల పరాక్రమ సంపన్నులై పర్వతాకారులైనటువంటి మీరు ఇక్కడికి వచ్చారు. ఇంకోటి ఏంటంటే, ఇక్కడికి వచ్చిన ఎవరైనా ప్రాణాలతో పోరని ఎందుకు శాపం పెట్టున్నామంటే, మీరు పోయి అక్కడంతా చెప్తారు, వృక్షబిలంలో పెద్ద నిధి ఉంది, ఒక ఉంది, ఆడ తపస్సు చేసుకుంటుంది, చాలా ఐశ్వర్యం ఉంది అక్కడ అని చెప్తే ఇక్కడ అక్కడెక్కడ వాళ్ళు రాజులు గీజులు అందరూ వచ్చి ఇక్కడ గందరగోళం చేస్తారు. అందువల్ల ఇక్కడికి వచ్చిన వాడు ప్రాణంతో పోడు బయటికి. పశుపక్షాదులు పోతే మాకేం నష్టం లే. ఏమంటే ఆ హంసలు, కారండవాలు అవి పోయిన పాట అయిపోయి ఎవరికి చెప్పవు కదా ఈ విషయం. వాటికి జలచర నోరులేని ప్రాణులు కదా, వాటి వల్ల మాకేం హాని లేదు, మీ వల్లనే ఇబ్బంది అని చెప్పి ఆమె ఈ విధంగా నిర్ణయించింది. కాబట్టి మీరైతే ప్రాణాలతో బయటికి పోలేరు, కానీ మీరు గుణం మంచిది, రామకార్యార్థం వచ్చారు కాబట్టి నా తపశ్శక్తిని ఉపయోగించి మిమ్మల్ని గుహ నుంచి బయటకు ఏర్పాటు చేస్తాను నాయన. ఒక్కసారి మీరు కళ్ళు మూసుకోండి, కళ్ళు తెరవద్దు నేను చెప్పింది దాకా అని చెప్పింది. సరే వీళ్ళు ఏం చేయడానికైనా సిద్ధంగా ఉన్నారు. అప్పుడు అందరూ ఇట్ట ఆ కళ్ళకి అడ్డం పెట్టుకొని చేతులు మూసుకున్నారు అనమాట. మూసుకున్న తర్వాత ఒక్క క్షణకాలం అయింది. కళ్ళు తెరవండి ఆయన అన్నది. కళ్ళు తెరిచారు. దక్షిణ సముద్ర తీరం దగ్గర ఉన్నారు వీళ్ళు. దక్షిణ సముద్ర తీరం దగ్గర వింధ్య పర్వతం దగ్గర సమీపంలో, వింధ్య పర్వతం దగ్గర చాలా కొండలు ఉంటాయి కదా, వాటిల్లో ఒక చిన్న కొండ మీద కూర్చోన్నారు.
సముద్రం కనపడుతూ ఉంది. అసలు ఎక్కడికి వచ్చారు వీళ్ళకి అర్థం కాలే. అంటే అక్కడ కళ్ళు మూసుకుంటే ఇక్కడికి వచ్చేసారు. స్వయం ప్రభ కూడా వీళ్ళ కూడానే ఉందన్నమాట. అప్పుడు ఆమె చెప్పింది, నాయన ఈ కనపడేది దక్షిణ సముద్రము, మీరుండేటువంటిది వింధ్య పర్వతము. వింధ్య పర్వతంలో ఒక శిఖరం మీద మీరున్నారు. ఈ వింధ్య పర్వతారణ్యాల్లోనే నైరుతి మూలగా ఈ గుహ ఉన్నది. ఇక నేను పోయి వస్తాను, మీ కార్యక్రమాన్ని మీరు చేసుకోండి, మీకు విజయం లభిస్తుంది, మీకు కార్యసిద్ధి అవుతుందని చెప్పి ఆమె దీవించినటువంటిదై అదృశ్యమైపోయింది. ఓహో, ఇది కళ నిజమా? మనం ఏంది స్వయం ప్రభలో నుంచి ఎట్టొచ్చాం ఏందని వీళ్ళకి ఎవరికి అర్థం కాలే. మనం ఏదన్నా బాగలేకపోయినా చేసిన ఆంజనేయ స్వామి స్మరిస్తాం. ఆంజనేయ స్వామికి అర్థం కాలే ఈ పరిస్థితి. ఏం తప్ప అంటే ఎట్టొచ్చావా ఏందని ఆంజనేయ స్వామికి అనుకోలేకపోయినాడు అనమాట. అంత తపశ్శక్తి కలిగింది ఆ యొక్క స్వయం ప్రభ. అప్పుడు ఈ వానరులందరూ నిర్ణయం తీసుకున్నారు. అప్పుడు అంగదుడు చెప్తున్నాడు, మనం చాలా సంతోషంగా స్వయం ప్రభ గుహలో నుంచి బయటకు వచ్చామని మీరందరూ ఆనందిస్తున్నారు నాయన. మన ఆనందం ఎంతో కాలం ఉండదు. సుగ్రీవుడు ఇచ్చినటువంటి 30 రోజులు అయిపోయింది. అప్పుడే మన లోపల ఉన్నప్పుడే అయిపోయింది. ఇప్పుడు సుగ్రీవుడి దగ్గరికి పోతే మనకు లభించేది శిరస్సులు ఖండించేస్తాడు, అంతకంటే ఇంకేం లేదు. పోనీ సుగ్రీవుడి దగ్గరికి వెళదామా అంటే అంగదుడు చెప్తున్నాడు, సీతాన్వేషణ చేసుంటే, మన సీతను చూసుంటే, ఒకవేళ ఆలస్యంగా పోయినా మేము వెతకడంలో ఆలస్యమైందని చెప్తే మన ప్రాణాలు దక్కుతాయి. మనం సీతను చూడలేదు, ఇక్కడ సమయం అయిపోయింది, కాలం అయిపోయింది, ఇంక మనం ఏం చెయ్యాలి అని అనుకుంటే ఎటువంటి మేధావులు ఉంటారో చూడు. వాళ్ళలో తారుడు అని ఆయన ఉన్నాడు. ఆ తారుడు అని ఆయన అంగదుడికి సలహా ఇస్తున్నాడు. ఏం లేదు మహారాజా అంటే ఈయన యువరాజు కదా అని చెప్తున్నాడు. మళ్ళీ స్వయం ప్రభ గుహలోకి వెళ్ళిపోతాం మనం. ఎటువంటి మేధావులో చూడండి. స్వయం ప్రభ గుహలోకి కానీ మనం వెళ్ళిపోతే మనకి దారి తెలుసు కదా. ఆమె మంచి ఆమె కదా, మనకు పరిచయం అయి ఉంది కదా. అమ్మా మేము ఎక్కడికి పోలేము, మమ్మల్ని బయటికి పోతే చంపేస్తారు అని చెప్తే అక్కడ మనకు ఉండడానికి వసతులు ఉన్నాయి. లక్షణంగా పండ్లు తిని, అక్కడుండే ఆహారాలు తిని, లక్షణంగా స్నానాలు చేసి చల్లనైనటువంటి గాల్లో హాయిగా నిద్రపోతుండొచ్చు. మన జగం వెళ్ళిపోతుంది, మన జోలికి ఎవరు రారు. అసలు ఆ గుహలేకి ఎవరు రారు, మనం ఎక్కడుండేది ఎవరికి తెలియదు. ఇంకా సుగ్రీవుడు వెతుక్కొని గమ్మైపోతాడు, మన ప్రాణాలు దక్కుతాయి. మనం సీతను వెతికేది లేదు, మనం పోయి వాళ్ళకి చెప్పే సమస్య లేదు. మనకు సమయం అయిపోయింది కాబట్టి మనం ఈ పని చేద్దాం అని తారుడు సలహా చెప్పాడు. అంగదుడు ఏమన్నాడంటే, మనకు అసలు ఆశ్వీజ మాసంలో 15 రోజుల్లో నా దగ్గరికి రావాలా అని చెప్పి సుగ్రీవుడు ఆజ్ఞ చేశాడు. అప్పుడు చాలా మంది వచ్చి కొంతమంది రాలేకపోయినారు. అప్పుడు లక్ష్మణస్వామి కోపంగా కిష్కిందా నగరానికి వచ్చినప్పుడు మళ్ళీ సుగ్రీవుడు ఏమంటే ఇంకొక 20 రోజులు సమయం ఇచ్చి మళ్ళీ అందరినీ రమ్మన్నాడు. ఆ 20 రోజులంటే మనకు ఆశ్వీజ మాసం అయిపోయి కార్తీక మాసం కూడా అయిపోయే సమయం వచ్చింది. అవి ఆయన ఏం చేశాడంటే, మార్గశిర మాసంలో సీతాన్వేషణ ప్రారంభించండి, మార్గశిరం అయిపోయిన తర్వాత పుష్యమాసం లోపల నా దగ్గరికి రండి అని చెప్పి మనకు అందరికీ ఆజ్ఞించి పంపించాడు. ఓ తారుడా, ఇప్పుడు సమయం ఏందో తెలుసా? ఆయన మార్గశిర మాసం అయిపోయిన తర్వాత రమ్మంటే ఇప్పుడు పుష్యమాసం కూడా అయిపోయిందయా. మార్గశిరం తర్వాత వచ్చే పుష్యం కూడా అయిపోయింది. ఇంకా మాఘమాసం పాల్గొనంలో ఉన్నాం మనం. చైత్రమాసం కూడా కొన్ని రోజుల్లో వస్తుంది. మనం గమ్మునుంటే ఆలోచిస్తుంటేను ఇంకా మనం ఎటు పోలేము అని చెప్పి అంటుంటే కొర వానరులందరూ కూడా తారుడు చెప్పిన దానికి ఒప్పుకుంటున్నారు. ఎందుకు ఈ బాధలన్నీ మనకు? లక్షణంగా మన పాటికి మనం బోధన ఓరెట్టు పోతే మనం ఇటువంటి పని చేసేవాళ్ళు ఉంటారన్నమాట. ఏమంటే బాధ్యత లేని వాళ్ళు వీళ్ళు. ఏమంటే అక్కడ వాళ్ళు సుగ్రీవుడు వాళ్ళు బాధపడుతుంటే మన పాటికి మనం పోయి హాయిగా ఉందాం అంటున్నారు అనమాట. వీళ్ళు మాట్లాడుకునే విషయాన్ని అంతా ఆంజనేయ స్వామి విన్నాడు. ఆంజనేయ స్వామి విని, ఓహో వీళ్ళు అంగదుడి మనసు మార్చేటట్టున్నారు. అంగదుడు యువరాజు కదా,
అంగదుడికి వీళ్ళు ఆ మాట ఈ మాట చెప్పి మార్చేసి కొన్ని రోజులు ఈ స్వయంప్రభ గుహలో ఉన్న పాట ఒక 2-3 సంవత్సరాలు అయిన తర్వాత మళ్ళా బయటకు వచ్చి సుగ్రీవుడి మీదకి యుద్ధానికి పోయి సుగ్రీవుడిని సంహరించి మళ్ళీ తన రాజ్యాన్ని తాను సంపాదించుకునే ప్రయత్నం చేసేదానికి వీళ్ళు సలహాలు ఇస్తారు. వీళ్ళు సామాన్యులు కాదు. ఇప్పుడే ఈ సలహా ఇచ్చారంటే రేపు ఆ సలహా ఇస్తారు కదా. లేదు, సుగ్రీవుడు ఒంటరిగా ఉండేటప్పుడు చంపేసేవయా, మన రాజ్యం మనకు వస్తుందని కూడా సలహా ఇస్తారు. అది మంత్రి యొక్క ఆలోచన అనమాట. అంటే సుగ్రీవుడి మంత్రి ఆంజనేయ స్వామి అప్పుడు ఆలోచించాడు. ఆలోచించి నేరుగా వీళ్ళ దగ్గరికి వచ్చాడు. వచ్చి, అంగద, వీళ్ళిచ్చే సలహా వినబాక నువ్వు. ఏమంటే ఆ గుహలేకి ఎవరు రాలేరు, మనం హాయిగా ఉండొచ్చని వీళ్ళు అంటున్నారు. కానీ ఆ గుహలేకి లక్ష్మణస్వామి రాగలడు, రాముడు రాగలడు. వాళ్ళ దగ్గర ఉండేటువంటి దివ్యాస్త్రాలు అటువంటివి, గుహనే ఛేదించేస్తారు వాళ్ళు. అంత పరాక్రమం కలిగినటువంటి వాళ్ళు. అక్కడ సప్తసాల వృక్షాలను ఒకే బాణంతో కొట్టాడు రాముడు. ఆ సప్తసాల వృక్షాలు మీ నాయనైనటువంటి వారి ఒక్క చెట్టును చేత్తో ఊపి పూలు రాల్చేవాడు. అటువంటి చెట్లు 7 రామచంద్రమూర్తి ఒకే బాణంతో ఒకే సమయంలో చీల్చేసి ఒక పర్వత శిఖరాన్ని చీల్చి మళ్ళా భూమిలోకి పోయి ఆ బాణం వచ్చి రాములు వారి అమ్ముల పొదిలో చేరిందా నేను చూశాను సాక్షాత్తు. వాళ్ళు సామాన్యులు కాదు. మనం పోయి దాక్కున్నా కానీ వీళ్ళు ఎట్టపోయినారు చెప్పిన పని చేయకుండా వెతుక్కుంటూ వస్తారు. గుహలో ఉండే విషయం తెలుసుకుంటారు. తెలుసుకున్న తర్వాత ఒక్కడిని మిగలి నీరు మొత్తం భస్మం చేసేస్తారు. అది మంచిది కాదు. కాబట్టి మనం కిష్కిందకే వెళదాం. కిష్కిందకే వెళ్ళి సుగ్రీవుడి కాళ్ళ మీద పడి బతిమలాడుకుంటే ప్రాణాలు దక్కచ్చేమో కానీ ఇక్కడ ఉంటే మాత్రం ప్రాణాలు దక్కవని ఆంజనేయ స్వామి అన్నాడు. ఆంజనేయ స్వామి అంటే అంగదుడు అంటున్నాడు, నువ్వు చెప్పింది బాగానే ఉంది కానీ సుగ్రీవుడు చాలా దుర్మార్గుడు అన్నాడు అంగదుడు. మా చిన్నాయన చూసేదానికి అట్లుంటాడు కానీ లోపల కుట్ర మా చిన్నాయనకి. అంటే వీళ్ళకి ఎట్టు గొడవలు ఉన్నాయి, వీళ్ళ నాయన చంపించేసి ఉన్నాడు. ఆ బాధ అంగదుడికి ఉందన్నమాట. వాళ్ళకి వాలి సుగ్రీవులిద్దరికీ కూడా ప్రేమాభిమానాలు ఉండొచ్చు కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి చిన్నాయన కదా మా నాయన చంపించింది అనేటువంటి బాధ ఒకటి ఉండి, ఇక్కడ ఇంకొక విషయాన్ని చెప్తున్నాడు అంగదుడు. ఇది వినాల్సినటువంటి విషయం ఏంటంటే, సుగ్రీవుడు దుర్మార్గుడని ఎందుకు అంటున్నానంటే, మా నాయనతో కూడా బిలంలోకి పోయినప్పుడు మా చిన్నాయన్ని అంటే సుగ్రీవుడిని ఏమంటే, నువ్వు బయట బిలం దగ్గర ఉండు నాయన, బయటకు కానీ రాక్షసులు పరిగిస్తే వాళ్ళని కొట్టు అని చెప్పి, తప్పించుకొని పరిగిస్తే కొట్టమని చెప్పి కాపలా పెట్టిపోయినాడు మా నాయన. మా నాయన లోపలికి పోయిన తర్వాత ఈయన బిలానికి మూత పెట్టేసి వచ్చాడు. దానికి కూడా నాకు బాధ కలగలేదు. రాజ్య పరిపాలన చేశాడు, బాగానే ఉంది. అప్పుడు మా అమ్మను కూడా స్వాధీనం చేసుకున్నాడు కదా. మా అమ్మను స్వాధీనం చేసుకున్నాడు అంటే మా నాయన బ్రతికుండగానే స్వాధీనం చేసుకోవడం తప్పు కదా. మా అన్న చనిపోయినాడేమో అని ఆయన అనుకున్నాడు కానీ చనిపోయినాడో లేదో తెలియదు కదా. దేనికైనా శవం దొరికితేనే కదా మనకు ప్రూఫ్. కాబట్టి అటువంటి విషయాన్ని కూడా తెలుసుకోకుండా మా అమ్మను తల్లితో సమానమైనటువంటి, వదినంటే తల్లితో సమానం కదా, తల్లితో సమానమైనటువంటి ఆమెతో సంసారం చేయడం తప్పు కదా. అటువంటి నాకు ఆ బాధ ఉంది కడుపులోను. అదిగాక సుగ్రీవుడు దగ్గరికి పోయిన తర్వాత అసలు నన్నున్నీడు ఇంకొక విషయం తెలుసా ఆంజనేయ అన్నాడు. నాకు యువరాజ్య పట్టాభిషేకం చేసింది సుగ్రీవుడు కాదు, రాముడు. రాముడు మా నాయన్ని గెలిచి రాజ్యాన్ని సంపాదించుకున్నాడు కాబట్టి యువరాజుగా నన్ను రాముడు చేశాడు కానీ సుగ్రీవుడు చేయలేదు. కాబట్టి ఇన్ని సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యలతో మనం ఇప్పుడు ఆయన చెప్పిన పని చేయకుండా అక్కడికి గాని పోయినావంటే ఈ కారణంగా మనల్ని ఖచ్చితంగా చంపేస్తాడు. ఏమంటే ఇంక వీడు రాజ్యానికి అడ్డం వస్తాడని చెప్పి. కాబట్టి కిష్కిందకు పోవడం నువ్వు చెప్పినట్టు మంచిది కాదు. ఏం చేస్తావు కదా, నేను ప్రాయోపవేశం చేసి చనిపోతాను. నేను బిలంలోకి పోను, స్వయం బిలంలోకి పోను. నేను ఈ పని చేయలేకపోయినాను, సుగ్రీవాజ్ఞను పాటించలేకపోయినాను. ఇప్పుడు ఆయన దగ్గరికి పోతే ఆయన మనసులో పెట్టుకోండి అవన్నీ చేసి ముందు నన్ను చంపేస్తారు, నేను అడ్డం వస్తానని. కాబట్టి నన్ను ఎవరూ రక్షించలేరు. ఇంకా సీతాన్వేషణలో సీతను మనం చూడలేకపోయినాం కాబట్టి ఇక మరణించడమే తథ్యము అని చెప్పి ఎవరు ఎన్ని మాటలు చెప్పినా ఎంత సమర్థించినా ఈ అంగదుడు వినలేదు. ఇంకెవరు చెప్పినా కానీ అంగదుడు ఈ సమూహానికంతా నాయకుడు అన్నమాట. ఆయన ప్రాయోపవేశం చేసి
సముద్రంలో స్నానం చేసినటువంటి వాడై ఆ సముద్ర తీరంలో ప్రాయోపవేశం చేయడానికి సిద్ధమయ్యి దర్భలు తీసుకురమ్మని ఆ దర్భలు దక్షిణాగ్రములుగా పరిచి సముద్ర స్నానం చేసి వచ్చి దీక్ష తీసుకుని అంగదుడు ప్రాయోపవేశం అంటే ఇంకేం ఆహారం తీసుకోకుండా ప్రాణాలు ఉన్నన్ని రోజులు ఉంటాయి మరణించడమే అనమాట అని దీక్ష తీసుకుని ఆ దర్భల మీద కూర్చున్నాడు ఆయన సంకల్పం చేసి. ఎప్పుడైతే ఎవరి మాట వినకుండా అంగదుడు ఆ విధంగా చేశాడో ఈ కొరవ వానరులు కూడా ఆంజనేయ స్వామితో పాటు అందరూ జాంబోతులు అందరూ కూడా ఇంకా రాజు మాట వినాలి కదా, రాజు ఏం చేస్తే దాన్ని ఆచరించాలి కదా, అందువల్ల ఈ ప్రాయోపవేశమే మనకు మార్గం అన్నమాట. ఆయన వీళ్ళందరినీ ప్రాయోపవేశం చేయమని చెప్పలేదు అంగదుడు, తను చేశాడు. తను చేసిన తర్వాత ఇంక మా ప్రాణాలు కూడా నువ్వే లేనప్పుడు మేమెందుకని చెప్పి వీళ్ళందరూ కూడా సముద్ర స్నానం చేసినటువంటి వాళ్ళై దక్షిణాగ్రములుగా అంటే మామూలుగా ఉత్తరాగ్రములుగా శుభకార్యాలకు వేస్తారు దర్భలు, దక్షిణాగ్రంగా వేస్తే పితృకార్యం అపరకర్మలకు వేస్తారన్నమాట. కాబట్టి దక్షిణాగ్రంగా అంటే ఇంక మన ప్రాణాలు పోతున్నాయి అని తెలియజేయడానికి అనమాట. ఆ దక్షిణాగ్రంగా వేసుకున్నటువంటి దర్భల మీద ఈ వానరులందరూ వరసగా కూర్చున్నారు. కూర్చొని మరణానికి సన్నద్ధులై ఉన్నారు. ఇప్పుడు ఆ వింధ్య పర్వతం దగ్గరే వీళ్ళు ఉండేది. ఆ వింధ్య పర్వతం కొండ మీద ఒక పెద్ద గుహ ఉందన్నమాట. స్వయంప్రభ గుహ కాకుండా ఇంకొక గుహ. ఆ గుహలో నుంచి సంపాతి అనేటువంటి పెద్ద జటాయువు యొక్క అన్నమాట ఆయన. ఆ పక్షిరాజు ఆ సంపాతి అనే ఆయన ఈ వానరులందరినీ చూశాడు. అంటే ఎక్కడి నుంచి చూశాడు? ఈయన పర్వత శిఖరం మీద ఉన్నాడు. పర్వత శిఖరం మీద గుహలో నుంచి బయటకు వచ్చాడు. సముద్ర తీరంలో వీళ్ళందరూ పండుకోన్నారు. కాసేపు పండుకునే వాళ్ళు, కాసేపు వాళ్ళ ఇష్టం అన్నమాట. నిరాహార దీక్ష తీసిన వాళ్ళు ఉంటారే, మన నిరాహార దీక్ష తీసేవాళ్ళు కాదు వీళ్ళు, నిజంగా నిరాహార దీక్ష అనమాట. తీసుకొని ఉంటే చూశాడు. చూసి ఆహా భగవంతుడు ఎంత మంచివాడు, ఎప్పుడైనా ఏ కోరికైనా తీరకపోతే భగవంతుడిని ధ్యానిస్తూ కూర్చోనుంటే కోరిక తీరుతుంది అంటారు కదా. ఇన్ని రోజులకు నా కోరిక తీరింది. ఇంతమంది వానరులు మరణించడానికి సిద్ధంగా ఉన్నారు ఇక్కడ. వీళ్ళు అందరూ ఒకే రోజు చనిపోరు, రోజుకు ఒకరో ఇద్దరో చనిపోతుంటారు. చనిపోయిన వాళ్ళని చనిపోయినట్టు నేను ఆహారం తీసుకుంటుంటే నాకు 5-6 నెలలకు చాలా ఆహారం ఉంది. భగవంతుణ్ణి నేను స్మరించిన దానికి నాకు ఫలితం కలిగింది. అబ్బా హాయిగా సంతోషకరమైనటువంటి ఆహారాన్ని నా వాకిటికే తీసుకువచ్చారు కదా అని ఈయన మనసులో అనుకునే మాట పైకి అన్నాడు అనమాట. ఈ మాట వాళ్ళకి వినబడ్డది, వాళ్ళకి ఆ భాష అంతా వచ్చు. ఈయన మనసులో అనుకోకుండా పైకి అన్నాడు. అనేటోటికి అంగదుడు వాళ్ళందరూ ఆ మాట విని అహో ఇంత భయంకరమైనటువంటి ఈ పక్షిరాజు అంటే ఇది మామూలు పక్షి కాదు, ఇదో రాక్షసుడు ఈ పక్షి రూపంలో వచ్చి ఉన్నాడు, మనం తినడానికి సిద్ధంగా ఉన్నాడు, ఎప్పుడెప్పుడు మనం పోతామా తినేస్తామని. మనం రామకార్యార్థం వచ్చాము, వృద్ధాగా మనం ప్రాయోపవేశం చేసినా ప్రాణాలు పోవలసిందే. ఈ పక్షిని మనం తిన్నా మన ప్రాణం పోతుంది, ఎట్టయినా ప్రాణం పోయేదేను, దానికి మేమేమీ అనుమానించడం లేదు, బాధపడడం లేదు. కానీ రామకార్యాన్ని నిర్వహించలేకపోయినామే అనే బాధతో ఉన్నాము. తన శాయశక్తుల జటాయువు తన ప్రాణానికి ఒడ్డి రావణాసురుడితో యుద్ధం చేసి సీత కోసంగా ప్రాకులాడి యుద్ధం చేసి యుద్ధంలో మరణించాడు. కానీ మనం దేనికి ఆ జటాయువుకు వచ్చినటువంటి అదృష్టం కూడా మనకు రాలేదు కదా. ఆ జటాయువుకు రాముడు సంస్కారం చేశాడంటే ఎంత పుణ్యాత్ముడో జటాయువు. ఆ జటాయువు తన యొక్క కొన ఊపిరి కూడా సీత కోసం రామకార్యార్థ కోసంగా సమర్పించాడు. మనం ఏమీ చేయకుండా వృధాగా ప్రాణం వదిలేస్తున్నామే, ఈ యొక్క రాక్షసికి, ఈ రాక్షస పక్షికి ఆహారం అయిపోతున్నామే అని బాధగా ఉంది.
మనకంటే ఆ జటాయువే ఎంతో అదృష్టవంతుడు అని అంగదుడు అన్నాడు. అనేటోటికి జటాయువు అనే మాట విన్నాడు ఈయన, ఈ సంపాతి. జటాయువు అనగానే జటాయువు మరణించాడా? దశరథ మహారాజు యొక్క కుమారుడా మిమ్మల్ని పంపించింది ఇక్కడికి? సీతాన్వేషణకు వచ్చారా మీరు అంటే వీళ్ళు అనుకున్న మాటలని, దశరథ మహారాజు మాటలని విన్నాడనమాట. దశరథ మహారాజు జటాయువు స్నేహితులు నాయన. జటాయువు మరణించాడని చెప్తున్నారు. ఆ దశరథ మహారాజు కుమారుడైనటువంటి రామకార్యార్థంగా వచ్చామంటున్నారే, ఎవరో మిమ్మల్ని గురించి నేను వివరంగా తెలుసుకోవాలి. నాకు కాళ్ళు లేవు, రెక్కలు లేవు, నేను నడవలేను. ఒక్కసారి నన్ను మీరు అందరూ కూడా వచ్చి, నేను జరుగుతూ రావాల్సిందేను. నన్ను ఒక్కసారి, నా రెక్కలన్నీ కాలిపోయి ఉన్నాయి, నేను ఆకాశంలో ఎగరలేను. అందువల్ల నన్ను మీరు ఒక్కసారి మీ దగ్గరకు తీసుకెళ్ళండి, మీతో మాట్లాడతాను అన్నాడు. వానరులు ఏమంటున్నారు, ఇది భలే ఉంది సలహా, నువ్వు మమ్మల్ని తింటావని చెప్పి ముందుగానే చెప్పి మిమ్మల్ని తీసుకొచ్చి మా ముందు పెట్టుకుంటావా, పోవడానికి లేదన్నారు. అప్పుడు అంగదుడు అన్నాడు, ఆయన ఏదో మర్యాదగా మాట్లాడుతున్నాడు, మంచి విషయమే చెప్తున్నాడు కదా, ఎట్లయినా మనం పోయేవాళ్ళమే కదా, మన సంకల్పం ఏంది, మనం చనిపోవాలనే కదా అనుకున్నాము, పోని ఆయన తిని ఆయనకి ఆహారంగానే ఉపయోగపడతాం, ఎందుకంటే మనం చేసేది ఏముందని చెప్పి ఆ అంగదుడు వెళ్ళి జటాయువుని అంగదుడు ఒక్కడే తీసుకువచ్చాడు అనమాట. చూడండి అంగదుడికి ఎంత బలం అంటే 7 తాటి చెట్ల పొడుగుంటాట అంగదుడు. వాలి కొడుకు అంటే ఇప్పుడు మన శరీరాలతో వీళ్ళ శరీరాలు పోల్చుకోవడానికి లేదు. ఆ సంపాతి అంటే బ్రహ్మాండమైనటువంటి పర్వతాకారుడు అనమాట. ఈ వానరులందరినీ ఆహారంగా తీసుకుంటానంటున్నాడంటే ఈ సంపాతి ఎంత ఉంటాడు? ఆ సంపాతిని అంగదుడు ఒక్కడే ఆ వింధ్యపర్వత శిఖరం మీదకి పోయి ఆయన తీసుకొని వచ్చి సముద్ర తీరంలో వాళ్ళు పండుకోని దగ్గర పెట్టాడు. పెట్టిన తర్వాత నా తమ్ముడు జటాయువు ఏడుస్తున్నాడు అనమాట సంపాతి. నా తమ్ముడు జటాయువు మరణించాడా అంటే, అవును, సీతను రావణాసుడు ఎత్తుకోపోతుంటే యుద్ధం చేసి ఆయన మరణించాడంటే, సరే అట్లయితే ముందు నా తమ్ముడికి తిలోదకాలు వదులుతాను, తర్వాత నేను మాట్లాడతానని చెప్పిన తర్వాత అప్పుడు ఈయన తీసుకెళ్లి సముద్రం అమ్మిడి పెట్టారు. అప్పుడు ఆయన ఏదో ఆయన మంత్రాలు చెప్పి ఆ తమ్ముడికి ఆ జల తర్పణ చేశాడు. జల తర్పణ చేసి బాధపడుతూ కళ్ళనీళ్లు పెట్టుకొని ఏడుస్తూ ఆ సంపాతి ఉంటే, అప్పుడు ఆ సంపాతిని ఆ జలతర్పణం తమ్ముడికి చేసిన తర్వాత మరలా తీసుకుని వచ్చి ఈ వానరులు కూర్చోండి దగ్గర తీసుకొచ్చాడు. అప్పుడు ఆ సంపాతి ఈ యొక్క వానరులు ఆనందంగా మాట్లాడుకుంటూ రామ విషయమంతా కూడా, ఆ దశరథ మహారాజు విషయము, ఎందువల్ల అరణ్యానికి వచ్చాడు రాముడు అనే విషయము, సీతాపహరణ విషయము అంతా కూడా పూస గుచ్చినట్లు అంగదుడు సంపాతికి చెప్పాడు. సంపాతికి చెప్పిన తర్వాత అప్పుడు సంపాతి తన తమ్ముడైనటువంటి జటాయువును తలుచుకొని, జటాయువు రామకార్యార్థం తన శరీరాన్నే సమర్పించేశాడు. నాయన, నా చేతనైనంత వరకు నేను రామకార్యానికి సహాయం చేస్తాను, నేను కూడా మా తమ్ముడు చేసినట్టే రామకార్యానికి సహాయం చేస్తూ మీకు కొన్ని విషయాలు చెప్తాను వినమని చెప్పి ఆ సంపాతి అంగదాదులకు చెప్తున్నట్ట. ఏం చెప్పాడనే విషయాన్ని మనం రేపు తెలుసుకుందాం.